దేశంలో క్రీడా రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా పథకాన్ని మరింత విస్తరించింది. ఈ పథకానికి సుమారు 30,000 కోట్ల భారీ బడ్జెట్ను కేటాయించినట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్ హిమబిందు తెలిపారు. యువత ప్రతిభను గుర్తించి వారికి శిక్షణ, కోచ్ల అభివృద్ధి, అకాడమీల బలోపేతం, మౌలిక సదుపాయాలు, క్రీడా సాంకేతికతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆమె వివరించారు. క్రీడాకారుల నైపుణ్యాలను మెరుగుపరచడంతో పాటు ఆటగాళ్లను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు అవసరమైన సహకారం అందించడమే ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశమన్నారు. కేంద్ర రాష్ట్రాల భాగస్వామ్యంతో ఈ పథకాన్ని మరింత బలోపేతం చేస్తున్నామంటున్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్ హిమబిందుతో మా ప్రతినిధి నాగార్జున ప్రత్యేక ముఖాముఖి. గ్రామీణ స్థాయిలో క్రీడాకారులు మరింత మందిని తయారు చేసే విధంగా కొత్త ఖేలో ఇండియా స్కీమ్ ని తీసుకొచ్చారు. ఇందులో పలు అంశాలను పొందుపరిచారు. ముఖ్యంగా పీఈటీ స్థాయి నుంచి చిన్నారులు వాళ్ళ టాలెంట్ ని గుర్తించి వాళ్ళ ఒలింపిక్ స్థాయికి తీసుకొచ్చేందుకు పలు అంశాలు ఇందులో పొందుపరిచారు. దీంట్లో బడ్జెట్ ను కూడా దాదాపు 30,000 వరకు తీసుకొచ్చారు. సో దీని మీద మరిన్ని విషయాలు మాట్లాడడానికి మనతో పాటు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్ హిమబిందు గారు ఉన్నారు. మేడం, ముందుగా దీన్ని తీసుకురావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? మనకి ముందుగా మనం ఖేలో ఇండియా ముందు సక్సెస్ ని చూస్తే మనము ఆ సక్సెస్ వల్ల ఖేలో ఇండియా ప్రూవ్ చేయగలిగింది. మనం ఖేలో ఇండియా ద్వారా మనం అచీవ్ చేయగలగచ్చు అని చెప్పి అందుకొరకే దాన్ని మరింత నెక్స్ట్ స్థాయికి తీసుకెళ్ళడానికి ఒలింపిక్ లో మెడల్స్ ని మెరుగుపరచడం కోసమే కొత్త ఖేలో ఇండియా కొత్త రూపంలో వచ్చింది. మనకి రివామ్డ్ ఖేలో ఇండియా స్కీమ్ తీసుకురావడం జరిగింది. దీంట్లో మనకి దాదాపుగా 8 రెట్లు బడ్జెట్ పెరగడము, కేవలం బడ్జెట్ లోనే కాకుండా ఆర్థికంగానే మనం చూడకుండా ఆలోచన పరంగా కూడా మనం ఇంటర్మీడియట్ లెవెల్ అంటే మనం నెక్స్ట్ టీమ్ ఇండియా ఆ లెవెల్ ఏదైతే అంటామో అదే కాకుండా గ్రాస్ రూట్స్ ని మనం ఎలా స్ట్రెంథెన్ చేయొచ్చు, గ్రాస్ రూట్స్ లో ట్రైనింగ్ అట్మాస్ఫియర్ కావచ్చు, ట్రైనింగ్ ఫెసిలిటీ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, పీఈటీస్ ని స్ట్రెంథెన్ చేయడము, కమ్యూనిటీ కోచెస్ ని స్ట్రెంథెన్ చేయడము, స్కూల్స్ తో మనం ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చు, స్కేల్లో మనం ఖేలో ఇండియాని మన దేశం మొత్తం మీద ఎలా తీసుకెళ్లగచ్చు, ఎక్కువ స్పోర్ట్స్ ని ఎలా తీసుకెళ్లగచ్చు, ఆ ఆలోచనలతో రూపొందించుకున్న స్కీమే కొత్త ఖేలో ఇండియా స్కీమ్. ఇందులో మీరు చెప్పినట్టు గతంలో రియో ఒలింపిక్స్ కావచ్చు, తర్వాత ఇంకా వాళ్ళు టార్గెట్ చేసేందుకు ముందుగా ఏం చేయడానికి కొన్నేళ్ల నుంచి వాళ్ళు ప్రయత్నం చేశారు, దాన్ని అచీవ్ చేశారని మీరు చెప్పారు మేడం. సో అలాంటిది ప్రణాళిక కోసం ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? మామూలుగా ఉన్న అండర్స్టాండింగ్ ఏంటంటే కనీసం అంటే 2 ఒలింపిక్ సైకిల్స్కి ముందు అయినా కానీ మనం ప్రయత్నం మొదలు పెట్టాలి. 2 ఒలింపిక్ సైకిల్స్కి ముందు మనం ఫోకస్డ్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. అదే ఆలోచనతోనే ఇప్పుడు మనము ఈ 2026లో ఉన్నాము, 2036 2 ఒలింపిక్స్కి ముందు మనం 10 సంవత్సరాల ముందు ఈ పెద్ద ఇన్వెస్ట్మెంట్తో స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ గ్రాస్ రూట్ టు ఒలింపిక్స్ ఎలా మనం స్ట్రెంథెన్ చేయగలగడమో అది కొత్త స్కీమ్. మీరు ఇందులో రెగ్యులర్గా బడ్జెట్ ఎలాగోట్ చేసినప్పుడు వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చూస్తా అన్నారు. సో దీన్ని ఇంటిగ్రేటెడ్గా ఏ అంశాల మీద ప్రధానంగా మీరు చూడబోతుంది? మనకి ఈవెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా మనకి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ మెడల్ స్ట్రాటజీ అనే సపరేట్ కాంపోనెంట్ తీసుకురావడము, మన స్ట్రాటజిక్ అసెట్స్ని ఇప్పుడు మెడల్స్ వస్తున్న ఫెసిలిటీస్ని ఎలా మనం స్ట్రెంథెన్ చేయగలగాలి, దీని తర్వాత రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రాలకు ఏమైతే ఆకాంక్షలు ఉన్నాయో వాళ్ళ ప్రయారిటీ స్పోర్ట్స్ ఉన్నాయో అవే ఎలా స్ట్రెంథెన్ చేయగలగాలి. ఇది ఒక ఎత్తు అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా క్వాలిటేటివ్ డిఫరెన్స్ తీసుకురావడం జరిగింది. అంటే మనకు ముందు ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో అందులో దాన్ని అన్ని సరి చేసుకుంటా క్వాలిటేటివ్ డిఫరెన్స్ తీసుకురావడం జరిగింది. అది కాకుండా మన మేజర్ ఫోకస్ చూస్తే టాలెంట్ ఐడెంటిఫికేషన్ అండ్ డెవలప్మెంట్, అది మన స్కీమ్లో ముఖ్య భాగంగా చూడొచ్చు మనం. వేరు రాష్ట్రాల్లో వేరు క్రీడలు డిఫరెంట్గా వాళ్ళు ఫోకస్ చేస్తూ ఉంటారు. సో ముఖ్యంగా తెలంగాణ నుంచి, సో మీరు ఒక తెలుగు స్టేట్స్ నుంచి వెళ్ళారు కాబట్టి, సో మీరు ఎలా అనుకోబోతున్నారు భవిష్యత్తులో ఇక్కడ ఖేలో ఇండియా గేమ్స్ జరగబోతున్నాయి, మీరు ఎలాంటి? హైదరాబాద్ సిటీ నుంచి మనకి ఎన్నో మెడల్స్ రావడం జరిగింది. అది కాకుండా మనం నెక్స్ట్ ఇంకా మనం వేరే జిల్లాల నుంచి కూడా మనం ఎలా తీసుకురావాలి, రేపు నిజామాబాద్ నుంచో, కరీంనగర్ నుంచో, ఆదిలాబాద్ నుంచో మనకి ఎలా ఒలింపిక్ మెడల్స్ వస్తాయి, ఆ రోజు మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము. ఐ థింక్ that is what is the vision of Khelo India scheme, to strengthen the talent clusters across the levels. చూసాం కదా, చాలా గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులను తయారు చేసేందుకు ఈ ఖేలో ఇండియా స్కీమ్ ఉపయోగపడుతుంది. సో ఇందులో చాలా అంశాలను పొందుపరిచామని హిమబిందు గారు చెప్పారు. సో భవిష్యత్తులో దీని ఆధారంగా ఇప్పుడు ముఖ్యంగా దేశవ్యాప్తంగా ప్రధానంగా తెలంగాణ నుంచి కూడా మరింత మంది క్రీడాకారులను తయారు చేసేందుకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉంచినటువంటి టాలెంట్ బయట తీసేందుకు ఇది ఉపయోగపడుతుందని, కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కాకుండా వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్, ట్రైనింగ్ ఫెసిలిటీ కావచ్చు, వాళ్ళని ఇంకా షైన్ చేసేందుకు ఈ ఖేలో ఇండియా స్కీమ్ ఉపయోగపడుతుందని హిమబిందు గారు చెప్తున్నారు. రమేష్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.